హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఉదయం అంటే ఒక ప్రాంక్ చేయబోతున్నాను నా వైఫ్ పైన. చూసి ఎంజాయ్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు కానే కావాలి. వస్తుంది. ఏం బస్ ఇస్తాడు మామా? ఏం చేస్తాడు? ఏం లేదు ఏమేమో ఎత్తుతాను మీరు. ఇంకా ఏం ప్యాకింగ్స్ ఇస్తాడు? ఏమిలే అంత పర్ఫ్యూమ్ తిన్నావు, కేక్ బాటిల్ తిన్నావు, బట్టలు ఎత్తుకోండు, బ్యాగ్ ఎత్తుకోండు. ఊరికి పోతున్నాను కదా, యా ఊరికి? చెప్తాను కదా నీకు. ఏం చెప్తావు నాకు? ఎప్పుడు చెప్తుంది? చెప్తాను కదా, 3 నెలలకి ముందర నేను ఊరికి పోతున్నాను, కెనడాకి పోతాను అనేసి ఇప్పుడు అర్జెంటుగా రమ్మనిండారు. దానికి అంతా ఎత్తి పెట్టుకొని పోతాను. అది 3 నెలల ముందు చెప్పింది నువ్వు. ఎక్కువగా రమ్మనిండారు వాళ్ళు. సడన్ గా సడన్ గా ఎట్లా పోతావా? సడన్ గా చెప్పకుండా సడన్ గా పిలిచి అంటే ఎట్లా? వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో అప్పుడు దాన్ని మా పోయకపోతుంది. నాకు ఫోన్ చేసి చెప్పాను కదా పోతాను అనేసి. ఏం చెప్పకుండా బట్టలంతా తీసుకుంటాడావు? రేటితో పోయేది ఎప్పుడుకైనా కానీ, ఇప్పుడన్నా కానీ, మన్నాడన్నా కానీ నువ్వు చెప్పి 3 నెలలు ఇప్పుడు సడన్ గా పోవాలా అంటే ఎట్లా చెప్పు? ఏం చేసేది మా, ఇప్పుడు పోవాలి కదా. ఏం చేస్తారు, ఆఫీస్ నుంచి పోరా అంటే పోవాలా. తెలిసింది అది, నువ్వు చెప్తానే అర్థమైతా నాకే. ఇప్పుడు సడన్ గా పిలిస్తే పోయిస్తావా? దుస్తులంతా ఎట్లుంటారు చెప్పు? ఉంటారు, ఏముంటారు. నేను అక్కడ పోతాను, డబ్బులు వేస్తాను, ఇంట్లో ఉండాలా అంతే. వాళ్ళు స్కూల్ పోతారు, నువ్వు ఇంట్లో ఉన్నాడు అంతే. అది మాకు తెలియదా? అది ఎప్పుడు ఉండింది. అది వాళ్ళు ఇన్ని ఉడుచుంటానే కదా, అది చెప్తానా నేను. ఉంటారు ఒక 2 రోజులు అట్లా ఉంటుంది. ఒక వీక్ మంత్ టైం అడుగు. ఇప్పుడంతా పోవద్దు, నేనంతా పంపించలేదు. వీక్ 1 month టైం అంతా అడిగలేదు. మా టికెట్ బుక్ చేసినారు. సడన్ గా టికెట్ బుక్ చేసేసారంటే ఎట్లా? అవును, ఏం అవును? టికెట్ బుక్ చేస్తా చెప్తున్నాను, అప్పుడే ఇచ్చేస్తారా? వాళ్ళు టికెట్ బుక్ చేస్తే మీకు చెప్తారు కదా, ఫస్ట్ టికెట్ బుక్ చేస్తాను మేము చెప్తారు కదా ముందరనే పోవాలనేసి. అది 3 నెలల ముందర చెప్తారంట పోవాలైతుంది కెనడాకి. ఏం చెప్పింది నువ్వు? అవును, అప్పుడు చూసుకుంటాంలే, నేను ఊరికి అయితే సడన్ గా వచ్చేసి బ్యాగ్ అంతా ఎత్తుకొని బట్టలంతా బ్యాగ్ లో పెట్టుకొని కెనడాకి పోతాను రేపు అంటే ఏం చేసే కొత్తది వద్దు అని చెప్పు. వద్దు చెప్పే కయ్యలేదంటే ఎట్లా చెప్తావు? చెప్పే సడన్ గా అంతా వద్దు అయ్యలేదు అని చెప్పు. మా ఇంట్లో చెప్పు, నా పెండ్లాంని నా బిడ్డల్ని అంతా ఒప్పించాలా సార్, అయ్యలేదు అని చెప్పు. చెప్పే వస్తేరా లేదంటే పో అంటారు. అట్లంతా అన్నదండ సార్. ఒక మంత్ 2 weeks నాకు టైం ఇవ్వండి. ఇప్పుడు క్యాన్సల్ రిక్వెస్ట్ చేసుకోపా. అంతా అయ్యలేదు మా, పోవాలా. పోవాలంటే ఎట్లా పోవాలి? వేరే ఏం చేసేది కొత్తుంది? అప్పు ఉండలేదు నిన్నడిసి నానా 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 అంటూనే ఉంటాడు. ఏం లేదు, 2 రోజులు అట్లా ఉంటాడు అంతే. నీకు చెప్తుంటే అర్థమవుతాడు. వాడు ఉండలేదు, సుదీక్షను ఉండలేదు. ఉంటది అందరూ ఉంటారు. ఏమీ వేయలేదు. నేను పోయేసి 2 రోజులు అట్లా ఉంటాను, ఆమెకి సెట్ అయిపోతారు. నేను ఫోన్ చేస్తా ఉంటాను, వీడియో కాల్ అంతా చేస్తాను. వీడియో కాల్ చేసేది వేరే, దగ్గర ఉండేది వేరే నాన్న. ఏం చూసేది ఇప్పుడు? ఒక 2 weeks టైం అడుకోపోని. 1 month వద్దు, 2 weeks టైం అడుగు. వాళ్ళు ఒప్పుకోలేదు మా, ఒప్పుకుంటే పర్వాలేదు, ఒప్పుకునే లేదు.
నేను ఫోన్ నంబర్ ఇస్తాను, నువ్వే ఫోన్ చేసి అడుగుతావా? నా ఆఫీస్ నాకు నేను ఫోన్ చేసి అడిగేకి మళ్ళీ నేను ఆఫీస్ లో నువ్వు అడగల. నేను మాట్లాడిస్తే నేను ఏం చూసేపోతుంది, నాకే ఇంట్రెస్ట్ లేదు పోయేకి. ఏం చేసేది? ఇంట్రెస్ట్ లేదంటే క్యాన్సిల్ చేస్తా. క్యాన్సిల్ చేసుకో అంటే పని పొడిస్తుంది. ఏం చేసేది చెప్పు? వద్దు అని చెప్పుపా. వద్దు ఎట్లా మాట చెప్పేపోతుంది వాళ్ళకి అంతా సడన్ గా అంతా పంపించలేదు. ఏమో 2 weeks నెక్స్ట్ వీక్ నేను ఊరికి పోతానంటే ఎట్లా నేను నా సెల్ఫ్ నేను కంట్రోల్ చేసుకుంటాను. ఇప్పుడు నువ్వు సడన్ గా వచ్చేసి నేను ఊరికి పోవాలా, రేపే పోవాలా, ఇప్పుడే పోవాలా అంటే అది ఎట్లా మేము సమాధానం చేసుకునేది? ఎట్లా ఏ సమాధానం? ముగ్గు తిమ్మా రెండు అసలు లేదు వచ్చే వీక్ వచ్చేస్తావు, లేను మంత్ అయినాకే వచ్చేస్తావు అంటే ఎట్లా వేసేసుకొని ఉండొచ్చు. నువ్వు పోతే ఎప్పుడు వస్తావో తెలీదు. వస్తాను, తిరిగా వస్తాను. ఎప్పుడు వస్తావు? ఒక 6 నెలలు 6 నెలలు ఏమి ఒక ఇదా 6 ఏండ్లు ఉన్నట్లుంటుంది అది. 6 years తర్వాత ఏం లేట్లే వద్దప్ప మాకి. పడుతుంది నెలలో. సర్రని పోయేది బర్రని వచ్చేది వద్దు మాకు. ఏం విషయం? ఇప్పుడు అడుక్కప్ప టైం అడుకో అంతే. అడిగేసిన నేను అంతా ఆఫీస్ లో అంటాను, తిరగా అదే 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 చెప్తా ఉండదు. తుప్పే తినద్దు, ఊరికే అదే అడుగుతా ఉంటే నాకు కోపం వస్తుంది. నీ కోపం వస్తుంది, మాకు ఏడుపు వస్తుంది. నీకు ఏడుపు వస్తుంది, నాకు కోపం వస్తుంది. మా ఆఫీస్ లో మేనేజర్ కి నవ్వు వస్తుంది. ఏం చేసి చెప్పు? నేను హ్యాపీగా ఉంది కదా పోయేకి. ఏం హ్యాపీగా ఉంది? లేదు హ్యాపీగా లేదు. హ్యాపీ అంతా ఏం ఊడ్చి మిమ్మల్ని అంతా ఊడ్చేసిపోతాను అంటారు అంటే ప్రశ్న బేజార్లో ఉన్నాను. ఎట్లు రా అనేసి పోయేపోతావేమో. జాలీగా పోయా. మరి ఉంటే నేను ఎప్పుడో అంత చేసుకుని బ్యాగ్ ఎత్తుకుని పోయి తింటాం. ఇలా ఇట్లా కూర్చుని ఉండని చెప్పు. ఊడ్చిపోవాలంటే బేజారు అవుతుంది. ఏం పోవాలా? ఎంతో సెపరేట్ అవుతే వద్దు అని చెప్పు. ఇది ఒకసారి చెప్పు. నెక్స్ట్ 2 weeks అయినాక ఎట్లుంటుంది అట్లా కాలేజ్ పోతాను సార్ అని చెప్పు. అంతా చెప్పి ఆయమ్మా నువ్వు అంతా చెప్పి అవలేదు. ఏం చేసింది చెప్పి చూస్తుంది. ఏమో 6 months అట్లా ఉండేది. 6 months నోట్లో చెప్పేకి 6 months అది 6 years అలా ఉంటుంది తెలుసా. ఏం 6 నెలలు అంటే ఊరికేనా పోయే తెలుసలేను. చెప్పేదేమో కరెక్ట్ అయితే నేను ఈ బిడ్డలు ఉండలా. సరే ఇట్లా చేస్తామా, మీ సార్ చెప్పేసి నాకు ఈ బిడ్డలకి నువ్వు టికెట్ తీసుకుని అందరూ పోయిస్తాను. నేను ఒక్కరితో పని చేస్తున్నానంట. ఫ్యామిలీ ఎంత పని ఉడిస్తే మీ ఇంట్లో పని చేస్తా ఉండేది. నాకు చెప్పు ఎట్లా రిక్వెస్ట్ చేసుకో, ఇదన్నా రిక్వెస్ట్ చేసుకో. అదన్నా అయ్యలేదంటే బిడ్డలు మాత్రం అంతా వాళ్ళు అట్లా టికెట్ లాస్ట్ చేసుకుంటారా? అంత టికెట్ లాస్ట్ చేసుకుంటారా? ఇది ఒకటే సార్ ఎట్లా చేసుకోండా సార్ అని చెప్పు. అది ఇయ్యలేదమ్మా. అంతా అయ్యమంటే బాగుంటది. అంతా అయ్యలే. 6 months కే కదా. 6 months కదా అంటే ఎవరు పోవా పెట్టేది, ఎవరు టికెట్ వేసేది, ఎవరు రెంట్ కట్టేది. అదంతా సంపాదించిందంతా అక్కడే వేసేదా ఎత్తుకోవచ్చేద్దా? ఎట్లా అట్లా అయితే నేను ఆడిపోవచ్చినా కొనుక్కోతాము. కొనిపోతావు ఏదో ఆఫీస్ లో టక్ 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 కొడితే అయిపోతుంది. టక్ 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 అని కొడితే అయిపోతుంది. మిడిల్ స్కూల్ ఏం చేస్తావు? ఆడే ఎట్లా వేసేది? అట్లా వేసేసింది. అంత స్కూల్ లేవా? స్కూల్ అంతా ఉంది. స్కూల్ లేకుంటే ఉంటుందా? అక్కడ 6 నెలలు, ఇక్కడ 6 నెలల తిరిగా ఫస్ట్ ఇంకా ఇంకొక 6 నెలలు ఎక్స్ట్రా ఇవ్వండి అని అడుగుతాం. 1 year ఇచ్చేయండి అంటాం. అంతా అయ్యాలి కదా. కాదు అంతా అయ్యేదమ్మా. ఇంకొక టికెట్ నాకు మాత్రమే కదా, బిడ్లకి ఏం టికెట్ ఉండలే కదా. బిడ్లకి కూడా ఉంది టికెట్. బిడ్లు కదా వాళ్ళు. వాళ్ళకి ఉంది టికెట్.
టికెట్ లేకుంటే లేదు అందరికి 5 years 3 years కి టికెట్ ఉంటుందా పోయి ఉండేలేదు అడుగుతుంది మా అన్ని ఉంది. బస్సు అంత టికెట్ లేదు కదా వాడికి. ఇంకొక బ్యాగ్ ఎత్తుకుంటాం పోయి ఇంకొక బ్యాగ్ నువ్వు ఫస్ట్ చెప్పప్ప ఆవిడకి ఇంకో బ్యాగ్ పెట్టుకోండి ఇంకో సరే ఎత్తి పెట్టుకుంటాం అంటే మాట్లాడి ఎత్తి పెట్టుకుంటాం ఎత్తుకుంటాం ఇంకొక బ్యాగ్ లేదంటే పెద్ద బ్యాగ్ ఏమన్నా ఉంటాయి పెద్ద బ్యాగ్ లేదు ఒకే దాంట్లో పెట్టుకుంటాం. ఇప్పుడు దీనిలంతా ప్యాంట్లు మాత్రమే పెట్టినాను ఇంక షర్ట్లు పెట్టుకుని బ్యాగ్ నేను నాకు షెల్టర్ పెట్టిస్తాను ఫస్ట్ మీ సార్ని రిక్వెస్ట్ చేసుకో మన అందరికీ పెట్టుకుంటాం పెద్ద సూట్ కేసులో ఇది కాకలే 2 weeks అన్న టైం అడుగుంటే అదే అవుతాడులే మాకన్నా టికెట్ ఎక్కించాను అంటే అదో అవుతాడులే. అయ్యలేదు మాదిదేమి అన్న తమ్ముడు విషయమా వాళ్ళేం అన్న తమ్ముడా వాళ్ళ నాయన నాన్నకి టికెట్ అంటే విషయకి అడుగుపా నువ్వు అంత అయ్యే ఛాన్స్ లేవు. కాసంతా ఉంది బ్యాగ్ లో. ఎట్లా ఇప్పుడు ఏమో నీ బిడ్డకు నువ్వు ఎట్లా చెప్పేసారి పోపా నాకు సరే నేను చెప్తానులే పో పో బ్యాగ్ ఉంటే ఎత్తుకుంటాం. ఉండుపా మాకు మా టెన్షన్ మాకంటే నీకు పోయే జాలీగా ఉంది నీకు జాలీగా ఉండేసి వస్తాను పో 6 నెలలు చూస్తువా నీ మనసులో ఎంత ఉంది అనేసి 6 నెలలు జాలీగా ఉంటాను జాలీగా ఉండేసి వస్తాను. నువ్వే సప్పి వేపించుకోండి టికెట్ వేసి లేదు వాళ్ళు చెప్పి రిక్వెస్ట్ చేసుకోండి సార్ టెన్షన్ లేదు ఇది లేదు అది లేదు ఇది అక్కడ పోయి జాలీగా రిలాక్స్ గా ఉంటాం. పని అయిందా ఇల్లు అయిందా రూమ్ అయిందా అని ఉండొచ్చు. ఇక వచ్చి కయ్యా 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 అంటది. కాదు నిన్ను అడుగుకుంటే నేను పక్కింట్లో అడుగుతున్నా ఇంట్లో అదే లేదు బిడ్డలు ఉన్నాక అంతే కయ్య అంటారు పొయ్యి అంటారు కయ్యను అంటారు ఇంకా ఏమని అంటారు. రిలాక్సేషన్ గా ఉంటుంది పోతే మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఫ్రీగా అంత ఫ్రీగా ఉంటుందా? ఫ్రీగా ఉంటుంది. మేము ఎట్లా ఉడుస్తాం మీకు ఫ్రీగా ఫ్రీగా ఉడికంట పోవాలి కదా ఫ్రీగా. ఎంతో బ్యాగ్ లేదు నేను ఆఫీసర్ తీసాను బ్యాగ్ అంత బ్యాగ్ లేదు. ఎత్తో జల్జీ ఎత్తి పెట్టుకుని వస్తాను. ఎత్తి పెట్టుకుని కొంచెం పంకుంటాను నేను. అయ్యో వద్దు టైం లేదు అర్జెంట్ అర్జెంట్ గా పోయే టైం ఫస్ట్ సప్పు జల్జీ ఏ యాల ఏడుస్తాండవో ఓయ్ యాళ్ళు ఏడుస్తాండవో యాళ్ళు ఏడుస్తాడది ఇప్పుడు ఊరికి పోతాను దానికి అన్నా ఏ అదంతా ఊరికి జోక్ కుడి ఊరికి తమాషా చేస్తాను అంతా ఏం లేదు ఊరికంతా పోతాను జస్ట్ ఊరికే వీడియో ఏమి దొరకకుండా ఇట్లా చేస్తాను ప్రాంక్ చేస్తాను ఊరికే ఊరికే